దీని బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా సాంగ్ పెడతారు. టీచర్ పారిపోయింది పక్కకి. గీతాంజలి సాంగ్ ఉన్నట్టుంది కదా. అస్సలు స్వాతి ముత్యం కొంచెం బెదాసంలో లేదు. లో నోట్ ఇది. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు హనీగానికి కొత్త వైలిన్ తీసుకురావడానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇంతకు ముందు అంటే దాదాపు 3 years బ్యాక్ ఒక వైలిన్ తీసుకున్నాము. అది ఇప్పుడు చిన్నగా అయిపోయిందంట. అప్పుడు కూడా మేము రెంట్ తీసుకున్నాము, ఇప్పుడు కూడా రెంట్కే తీసుకుంటున్నాము. అప్పుడు రెంట్కి ఎందుకు తీసుకున్నామంటే ఇట్లనే సైజు మళ్ళీ మధ్యలో మార్చుకోవాల్సి వస్తుంది. కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ మనకి ఇక్కడ చేయికి ఇక్కడ వరకు ఎదురు రావాలంట. సో ఇప్పుడు వాళ్ళ టీచర్ చెప్పారంట ఇంకా చిన్నగా అయిపోయింది, పెద్దది మార్చుకోవాలి. ఇంతకు ముందు ఉండేది దాని పేరు ఏమరా సైజ్ ఏమంటారు? సైజ్ క్లాస్ 3/4 ఇప్పుడు ఓకే. ఇంతకుముందు 3/4 ఉందంట, ఇప్పుడు ఫుల్ సైజ్ తీసుకోవాలా. ఇంకా మ్యాక్స్ ఇదే అనమాట. సో అది తీసుకొని రావడానికి అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఉండేది హనీగాన్తో ఇది ఉంది, ఇప్పుడు చేంజ్ చేసుకోవాలా. ఇప్పుడు ఫుల్ సైజ్ అంట. అది వచ్చేసి ఎవ్రీ మంత్ మనము $20 పే చేస్తున్నాము, అంతే కదా. 22 పే చేస్తున్నాము. దాదాపు 3 years అయిపోయింది దాన్ని తీసుకొనేసి. కాదు ఇప్పుడు కూడా ప్రతి మనము రెంట్కి తీసుకుందామా కొత్తది కొనొచ్చా? ఏమంటే హనీగాడు హై స్కూల్లో అంటే నెక్స్ట్ ఇయర్ వైలిన్ తీసుకుంటుందో లేదో డౌట్ అంట. అందుకోసమనే అది డిసైడ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పటికైతే రెంట్కే కదా. ఓకే, సేమ్ రెంటే అన్నారు లాస్ట్ టైం అడిగితే. సేమ్ ఇదే అంటే సైజ్ మారినా కూడా సేమ్ రెంటే అన్నారు, అవ్వదన్నారు. అంతే కదా, వెళ్దామా? 3 days ఫుల్ రెయిన్ అని చెప్పినారు. నిన్న ఒక్కటే వచ్చింది, మళ్ళా అస్సలు రాలేదు. చూడండి ఫుల్ ఎండ ఉంది. ఈ టెస్లా చార్జర్ ఇన్స్టాల్ చేయడానికి ఆయన నిన్నంతా వస్తాడేమో అనుకున్నాము, కానీ రాలేదు. రేపు వస్తాడంట, రేపు 11:30కి అట్లా వస్తా అన్నాడు. చూడాలి, రేపు కూడా అది ఓన్లీ చూడడానికి ఒకటేనా? ఓకే, ఓన్లీ కోట్ కోసం అంట అదే రేపు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. రేపు మనం కోట్ కూడా ఓకే అంటే ఇంకా వెంటనే సరిపోతుంది. ఆ వైలెన్స్ స్టోర్ మన ఇంటి దగ్గర నుంచి 30 minutes డ్రైవ్ ఉంటుంది. సో ఇప్పుడు 4 అయింది, 4:40 కల్లా వెళ్తాము. ఫస్ట్ హనీగాడు ఎప్పుడు అది తీసుకుంది? 5th grade ఉన్నా నువ్వు వైలిన్. సో 5th grade ఉన్నప్పుడు వైలిన్ తీసుకోయింది. ఆ వీడియో కూడా ఉంది, అది కొంచెం వీడియో ప్లే చేస్తాను చూడండి. హనీగాడు ఎంత చిన్నగా ఉన్నిందో. మనం అక్కడికి పోయే లోపల ఆ వీడియో కొంచెం చూడండి. ఇప్పుడే ఈ వైలిన్ తీసుకొని ఇంటికి వచ్చినాము. నీ పని మీద పోయినది అర్థమైందా? పసుపు పట్టిద్దాం. పసుపు పసుపు కొంచెం పట్టి మళ్ళీ మీ టీచర్ భయపడుతుంది. నీ మూతికి అవుతుంది మరి. టచ్ చేసి మనం నమస్కారం. దారి లేదా అని ఇందాక మీకు రాలా కదా చేతగా దాంతో. అందుకోసం నేను చూపిస్తాను, తెలుసు. నేను చిన్న జున్నుగాడు వచ్చా. సౌండ్ ఎడిటింగ్ లో బిజీ పెట్టాలంట. You're not playing anything. Can I try? No. I just opened it. See, I told you. Now quizá con seguro. You press. And then I'll go. You have to still.
Now if you do it here. To play in these. We had a little lamb, little lamb, little lamb. You don't know the rest of it? Can I choose one? ఇక్కడ ఉంది కదా, ఇదే వైలిన్ స్టోర్. ఇది వీళ్ళ స్కూల్ వాళ్ళే రికమెండ్ చేసినారు దీన్ని. దాదాపు 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఇక్కడికి వచ్చి తీసుకొని మళ్ళీ మధ్యలో 2-3 సార్లు వచ్చినాము, కొన్ని ఏవో కావాల్సినవి ఉంటే. Somewhere here, they only had a studio and they had a concert. ఓకే, ఇదే వైలిన్ స్టోర్. ఇందాక చాలా మంది ఉన్నారు, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయింటే ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాం. మనము దాదాపు 3 years నుంచి రెంటల్ తీసుకున్నాం కదా, దానికి ఏదో క్రెడిట్స్ వస్తాయంట. అది ఎంత వస్తాయో చూసి దాన్ని మైనస్ చేసి కొత్తది తీసుకోవచ్చు అంటున్నారు. అది కొంచెం చూస్తాను. ఇక్కడ చూడండి, అన్ని వైలిన్స్ కొత్త ఎంత బాగున్నాయో. దీని ఏమంటారు? బేస్. ఇవన్నీ వైలిన్స్, ఇవి బేస్ అంట. ఇది కూడా బేసేనా? అన్ని బేసేనా ఇవి? ఈ మిడిల్ కొంచెం పెద్దగా ఉంది. ఇది చెల్లో, వైలిన్, చెల్లో, బేస్. వియోలా కూడా ఉందా? వియోలా అంటే Viola is basically the same thing as a violin. Okay. But it has like one different string. ఓకే, నేను ఇది కూడా పెద్ద వైలిన్, చిన్న వైలిన్ అనుకుంటా అంటుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి క్లాసిక్ వైలిన్ 595 అంట, స్టూడియో వైలిన్ 550. ఇది వచ్చేసి కాన్సర్ట్ వైలిన్ వచ్చేసి 1495. మనం రెంట్ తీసుకోవాలా కొత్తది తీసుకోవాలనేది ఇక్కడ డిసైడ్ అవ్వాలి. Little bit of darker varnish, has that nicer pigment to it. Comes with the same carbon composite bow, very durable Artino. This is a really good setup. We don't give the Artino bows out anymore with our rentals because they are hard to get. So we have another brand, but Artino is probably still my favorite. So this would be the new one. Brand new bridge, brand new strings, brand new everything. Yeah. The only thing that would change is the monthly price that you guys pay. Right. Oh, did we put the tapes on it? Absolutely, yeah. Like all of them, like. You want the don't frets? Yes. Got it. Thank you so much. Yeah, of course. వేసుకున్నాము. ఓకేనా? అంతేనా? థ్యాంక్ యూ సార్. Thank you. Yes. ప్రస్తుతానికైతే మేము రెంట్కే తీసుకున్నాము. ఎందుకంటే ఈ మంత్ ఆల్రెడీ రెంట్ పే చేసేసినాము, అప్ఫ్రంట్ చేయాలన్నమాట. సో పే చేసేసినాము. కొంచెం మనం ఆలోచించుకొని కొత్త తీసుకోవాలా వద్దా అనేది ఆలోచించుకొని చెప్తామని చెప్పినాము. ఇప్పుడు కొత్త తీసుకోవాలంటే మనకు మామూలుగా అయితే 600 ఏమో అంట, అది 550 ఎంతో పెరిగిందంట. మళ్ళా కొత్త వైలిన్ తీసుకోవాలంటే $525 అంట. మనకి క్రెడిట్స్ వచ్చేసి అంటే రెంటల్ క్రెడిట్ మనకు ఎంత ఉంది, $280 ఏమో ఉంది. సో అన్నీ ఏవో ట్యాక్సెస్ అన్నీ పోయి మనము $280 కడితే $285 $286 $285 పోనీ $300 కడితే మనకి కొత్తది వస్తుంది. లేదు అంటే రెంట్కి ఎవ్రీ మంత్ అంటే ఇప్పుడు $20 కడుతుంటే $23 కడుతుంటే, ఇప్పుడు కొత్తది అంటే పెద్ద సైజ్ తీసుకున్నాం కాబట్టి $30 అంటే ఎవ్రీ మంత్. ఇది మనం ఒక 10 months కట్టినా కూడా $300 అవుతుంది. సో అంతేదో మనం కొత్త తీసుకోవడం మంచిది. ఈ మంత్ అయిపోయే లోపల డిసైడ్ చేసుకొని మనము, ఎందుకంటే హనీగాడు మళ్ళీ హై స్కూల్లో అది తీసుకుంటుందో లేదో వైలిన్ అనేది కొంచెం డౌట్ ఉంది. సో ఈ మంత్ అంతా డిసైడ్ చేసుకొని మనం కొత్త తీసుకోవడం మంచిది. లేదు అంటే స్టాప్ చేసుకోవడం మంచిది. ఏదో ఒకటి చేయాలి, సరిపోతుంది అంతే. సో ఎక్కడికి కొంచెం ఆకలి వేస్తా ఉంటే ఇక్కడ షేక్ షాక్ వచ్చినాము బర్గర్ తిందామని. ఇందులో వెజ్ బర్గర్స్ ఉంటాయి, బాగుంటాయి. మన ఆర్డర్ నంబర్ 10. అని కాదు వేరే తీసుకుంటుందా? ఏదో ప్రోమో కోడ్ ఉంది. ఓకే, ఏదో ప్రోమో కోడ్ ఉందంటే అందుకోసమనే 2 చేసిన 2 ఆర్డర్స్ సపరేట్గా చేస్తూ. నన్ను బయట కూర్చుందామా? మన ఆర్డర్ వచ్చేసింది. ఎవరు నాకు రాలేదని ఇది
ఓకే మా ఇద్దరు వచ్చినా మీ ఇద్దరు రాలేదా? Yeah. ఓకే ఇది మష్రూమ్ బర్గర్ అంట, ఇది నార్మల్ వెజ్ బర్గర్. వీళ్ళ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇది ఎంత ఎక్స్ట్రా మీకు? Mac and cheese. మ్యాక్ అండ్ చీజా? ఎక్స్ట్రా తీసుకున్నారు మాకన్నా. Yes. బాగుందా? బాగుంది ఇక్కడ. ఇప్పుడే తినడం అయిపోయింది. నేను దాదాపు 1.5 బర్గర్ తిన్నాను. జినుగాడు 1.5 బర్గర్ తినింది. బాగా ఆకలేస్తా ఉన్నింది. ఇప్పుడు కొంచెం బాగుంది. కూడా చిన్నగా ఉన్నాయి బర్గర్స్ అవి. అయినా కూడా మామూలు టైంలో అయితే ఒకటే సరిపోతుంది. ఈరోజు నాకు ఫుల్ ఆకలేస్తా ఉన్నింది. ఎట్లా ఎక్కడికి Mall podama? పోదాం మాల్కి? Yeah. ఎంత టైం ఈరోజు ఎంతవరకు ఉందో? 9 అంటారు. 9? ఓకే. పక్కనే ఒక మాల్ ఉంటుంది, నార్త్ స్టార్ మాల్ అని. సో అక్కడికి వెళ్తున్నాం. You can't even turn your camera. Face. రండి రా, ఎంతసేపు? ఇదే నార్త్ స్టార్ మాల్. దీనికి చిన్న చిన్న ఎంట్రన్స్ చాలా ఉంటాయి. యాక్చువల్గా అంటే పెద్ద ఎంట్రన్స్ ముందు ఉంటుంది. ఈ మాల్ అయితే చాలా పెద్ద మాల్. ఈ మాల్ చాలా బాగుంటుంది. అట్లనే ఇక్కడ కూడా ఆఫీస్ స్టోర్ ఉంది. మనం పోయినది లా కంటేరాలో ఆఫీస్ స్టోరు చూడండి. ఇక్కడే పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది. లూసియానా పిజ్జా ఉంటుంది. అది మామూలుగా మేము రెగ్యులర్గా అది తింటా అంటే ఇంకా ఆల్రెడీ బర్గర్ తిన్నాము కాబట్టి ఇంకా అవసరం లేదు. మేము షాపింగ్కి వెళ్ళాలా? స్టోర్కి వెళ్ళాలరా? ఎక్కడికి? హాలీసర్? Yeah. హాలీసర్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళాను నువ్వు? Right. రండి. Thank you so much. All the best. Thank you so much. You too. All the best. ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? ఇండియాలో? హైదరాబాద్. ఎల్బీ నగర్. మన వీడియోస్ చూసారంట. మనం చూసి మాట్లాడుతున్నారు. పేరు ఏం పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. మా పేరెంట్స్ యాక్చువల్లీ చాలా బిగ్ ఫ్యాన్స్. అవునా? మా ఫ్రెండ్స్ పేరెంట్స్, Okay. మా పేరెంట్స్, మా రూమ్మేట్స్ పేరెంట్స్ అందరూ. నేను అసలు ఎవ్రీడే మీ వ్లాగ్స్ అన్ని మీరు మధ్యలో వెళ్ళిపోయారు. అవును. మేము 3 months మధ్యలో. మళ్ళీ అసలు చూసాము. మా ఫ్రెండ్స్ అందరూ అసలు ఏమైపోయారు అన్నానంటే ఇప్పుడు తిను కూడా వర్క్ Busy స్టార్టింగ్ ఉంటుంది. కదా. Main So, yeah. ఇందాక ఆ అమ్మాయి మాట్లాడింది కదా, ఆ అమ్మాయి స్టూడెంట్ అంట, హైదరాబాద్ అంట. ఇక్కడ షాపింగ్కి వచ్చినారు వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కలిసి. సో మనల్ని చూసి మాట్లాడినారు. ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీలో మన ఇండియన్స్ చాలా మంది చదువుకుంటున్నారు. చాలా మంది కనిపిస్తుంటారు స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువ. హనీగాడు వద్దంటే ఈ హాలీస్లోకి లోపల పిలుచుకొని వచ్చింది. ఆల్రెడీ ఏదో కొనుక్కోయింది. ఒక జీన్స్, ఒక టాప్. Yeah, ఒకటే jeans. I didn't buy the top. టాప్ తీసుకోలేదు. అది తీసుకున్నా అంటే ఏమి? I don't want it. ఎక్స్పెన్సివ్ వద్దులే అని. $40 ఏమో ఉంటుంది. అది వద్దు అని చెప్పింది. అంటే జీన్స్ ఒకటి పర్ఫెక్ట్గా దొరికిందని జీన్స్ ఒకటి తీసుకుంది. మామూలుగా ఇక్కడ టాయ్స్ ఆర్ఎస్ మామూలుగా క్లోజ్ అయిపోయింది బిజినెస్. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చింది? అదే మళ్ళీ రీఓపెన్ అయినట్టు. మనం వెళ్ళలే మనం లాస్ ఏంజలస్ ఉన్నప్పుడు ఇది బాగుంది, ఫేమస్ పిల్లలకి టాయ్స్ అన్ని ఉంటూ ఉండే. క్లోజ్ చేసింది మొత్తం బిజినెస్, మళ్ళీ స్టార్ట్ చేసినారు. చూడండి ఈ స్టోర్లో అయితే అన్ని దొరుకుతాయి, అన్ని రకాల టాయ్స్ దొరుకుతాయి. జిన్నుగాడు లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు ఈ టాయ్స్ వేసుకొచ్చి ఫుల్ కొనుక్కుంటా ఉంటాం అక్కడ. అప్పుడు ఎవరు బర్త్డే అయినా ఎవరైనా కూడా ఇక్కడికి వస్తూ ఉంటాం కదా. తీసుకుంటున్నారా? హనీ ఏదో తీసుకోవాలి. ఏది హనీకి ఏం లేదు, ఇందాక డ్రెస్ కొనుక్కుంది కదా. But look, trust me, it's a good investment. ఏంది? హనీకి ఫంకో పాప్ కలెక్ట్ చేస్తుంది చూడు. ప్లస్ హనీ లవ్ స్పైడర్ మ్యాన్. సో ఇవన్నీ పెట్టడానికి షెల్ఫ్ ఇది. ఇది ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు నా లైఫ్ లో. In all my ఇవి పెట్టుకోవడానికి Just close my eyes. నువ్వు కొనిస్తున్నావా? No, ఇంట్లో ఎన్ని నువ్వే ఉన్నాయి? select దాంట్లో చేసేది. మళ్ళీ అన్ని ఫిల్ చేయడానికి కొనాలా? దీనికన్నా ఎక్కువే ఉన్నాయి. దీనికన్నా ఎక్కువే ఉన్నాయి. Yeah. ఇది ఫంకో పాప్ డిస్ప్లే అంట. ఇట్లుంటాయి ఇవి. ఇది ఒక్కొక్కటి $3, $4 ఉంటుంది. ఇది ఈ చిన్నవి ఇవి. దాన్ని పెట్టుకోవడానికి ఇవి అంట. ఎంత చెప్పు ఫస్ట్. వాళ్ళ అక్క కొనిస్తుంది కదా. 40. ఏంది? $40 టూ మచ్ రా $40. ఈజీగా DIY చేయొచ్చు అని మనది. You can't. I looked. ఎంతనా? నువ్వే కదా కొనిచ్చేది. Yeah. 40 మరి ఎక్కువ పోరా? If you think about it, అవి రెండు ఒక్కొక్కటి usually Those are exclusive, by the way. $8. Those are exclusive. So ఇదే $10 అయింది. So $30 ఇది actually. That's exclusive. It says నీ exclusives ఇష్టం. included. నువ్వే You కొనిచ్చేది. can't find those exclusives anywhere. నువ్వు కొనుక్కో ఏమి. చూస్తా. తొందర వచ్చేయండి. Yo. వీళ్ళు లోపల ఉంటే మేము ఇక్కడే కూర్చోన్నాము. వీళ్ళది అయిపోయింది. అయిపోయిందమ్మా? అదొకటేనా? Yeah. ఓకే డన్.
వేరే $40. నాకు ఎప్పుడైనా ఏమైనా కొనిచ్చినావరా? Yes, I did. Your ఏం watch. కొనిచ్చినావు? This వాచ్ ఒకటే వాచ్. This watch right here. దీని తర్వాత ఏం కొనిలా. I bought you the shoes too. I Yeah, yeah. ఏంది అంత సీన్ షూ నేను కొనుక్కున్నా. షూ ఎప్పుడు కొనిచ్చినావరా? వాచ్ ఒకటే కొనిచ్చినా. Oh, the belt you're wearing. I bought that too. బెల్ట్ ఒకటి. Let's go. ఇప్పుడు ఏరో పోస్టల్కి వెళ్ళాలి నా కోసం. ఇక్కడ టీషర్ట్స్ ఎవరో కొనుక్కుందామని. ఇందులో నేనే ఒక 2 టీషర్ట్స్ తీసుకున్నాను ఇంట్లో వేసుకోవడానికి. జిన్ను కొనిలేదు, నేనే కొనుక్కున్నాను. నా కార్డు నీ కార్డు యూస్ చేసినావరా? Your card. నా కార్డేనా? ఇప్పుడు జారా. ఈ జారా మన హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్. టైం 7:30 నాన్న. What, do you like this top? No. ఇప్పుడు H&M. ప్రతి మేసీస్కి వెళ్ళాలన్నట్టు Love you, sir. అవసరం అది Jewelry. తొందర చూసి వచ్చేసండి. నువ్వు వెళ్తున్నావా? ఇందులో చిన్న చిన్న జ్యువెలరీ చాలా బాగుంటాయి. ఇవి 3 for $25 అంట. ఇవి ఇయర్ రింగ్స్ తెలియదు. ఇవి బై 2 get 1 free ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకా అన్ని స్టోర్స్కి పోవడం అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా ఇంటికే. ఈ హనీగానే అన్నీ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడో. పాపం జిన్ను కానీ మనీ అంతా ఖర్చు పెడతా ఉంది. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలా. కొంచెం వర్షం కూడా వచ్చే సూచనలు ఉన్నాయంట అభిత్య. No, there's no. లేదా మరి డార్క్ ఉంది. Sunset Because it's just sunset. కానీ మరి వాళ్ళు 3 రోజులు అని చెప్పారు కదా, 3 days. అదే కదా 3 రోజులు అని చెప్పి. ఓకే, వచ్చినా రాకపోయినా మనం ఇంటికి వెళ్ళాలి అంతే. నాకు కలిసిరా I got this. అది ఫాలో కట్టా. వద్దు నాన్న. ఇప్పుడే అన్ని తిరిగి ఇంటికి వచ్చినాము. వచ్చేటప్పుడు అట్లనే ఇండియన్ స్టోర్ కూడా వెళ్ళేసి కొన్ని పాలు కావాలంటే అవి కూడా తీసుకొచ్చినాము. ఇదే హనీగాని వైలిన్ కొత్తది. ఇది రెంట్ తీసుకున్నా కూడా కొత్తదే ఇచ్చినారు అనమాట. ఇది Out of tune. బాగా కరెక్టా? It's out of tune. I need tuning. ఎలా చేస్తా ట్యూనింగ్? I have an app. యాప్ లాంచ్ చేస్తావా? ఇది ట్యూనింగ్ యాప్ అంటే ఇది దీంట్లోంచి ట్యూన్ చేస్తుంది. Yeah. See, whenever it has the green smiley face, that means it's perfectly in tune. See? It's perfectly in tune. స్మైల్ ఫేస్ వచ్చిందా? Yeah, but then you see how this one doesn't have a smiley face? That means if it's above the smiley face, I have to tune down. That's it. సెట్ అయిందా మొత్తం? That's a 4-octave, or I actually don't know. సాంగ్ ఏదో లేదా? I don't have any songs. ఓకే. Because I need the sheet music. A slurred note means you play like multiple notes in one like bow. Okay. So it's like, but like it's like, but you know. సో మొత్తానికైతే హనీగాడు కొత్త వైలిన్ తీసుకోయింది. అంటే ఇది రెంట్కైనా కూడా అది కొత్తదే అనమాట. కొత్తది ఇచ్చినారు. ఇంకొన్ని డేస్ పోతే మనము డిసైడ్ చేసుకొని, అంటే హై స్కూల్లో వైలిన్ తీసుకోవడం లేదు అని అనుకుంటా ఉంది.
సో అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకవేళ తీసుకోకపోయినా బయట నేర్చుకుంటాను అంటా ఉంది. సో అది ఏదైనా డిసైడ్ అయిపోతే మనం ఇది కొత్తది తీసుకోవడం మేలు, ఎందుకంటే ఎవ్రీ మంత్ $30 అంట. సో కొత్త తీసుకుందాము, అది కొన్ని డేస్లో తెలుస్తుంది. ఇదైనా కూడా మనం కడుతూ ఉంటే నెల మనతోనే ఉంటుంది ఇది. సో అది విషయం. అట్లనే ఈ టెస్లా చార్జర్ ఇన్స్టాలేషన్కి రేపు 11:30కి వస్తారన్నాడు ఆయన. సో అది కూడా ఒకసారి చేస్తే మళ్ళీ జున్ను ప్రతిసారి అక్కడికి పోయి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో అదే విషయం. ప్రస్తుతానికైతే ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. It should hold it like this. It should be right here. And then you put your chin right here. It should be the side of it. మీరు పట్టుకోమంటారు. No, it has to be higher. నాకు కనిపించడం లేదు ఇటు అట్లా అనేక మళ్ళీ You're not supposed to look at it. It's a bit cool. కనిపించాలి కదా నాకు ఎక్కడ. You're not supposed to look at it. ఇది బాగు Well, you could angle this then. కొంచెం కూడా కనిపించాలి కదా. Yeah. దీని బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా సాంగ్ పెడతారు. Teacher పారిపోయింది పక్కకి. గీతాంజలి సాంగ్ ఉన్నట్టుంది కదా. అస్సలు. స్వాతి ముత్యం No, 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 no. Right here. కొంచెం బెదాసలో లేదు. లో నోట్ ఇది. చూడు సార్ ఎప్పుడు ఇయ్యదు, ఫస్ట్ టైం ఇచ్చింది. పట్టమ్మా.